హాయ్ ఫ్రెండ్స్, పెసరట్టును అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికోసం నైట్ 6 అవర్స్ అయితే నానబెట్టుకోండి. పెసల్ని, పచ్చ పెసల్ని, 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం ముక్క వేసుకొని పచ్చ పెసలను అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక గుప్పెడు బియ్యం కూడా నానబెట్టుకోవాలి వాటితో పాటుగా. ఇంకా మొత్తం ఉదయాన్నే కడిగేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోండి. కొంచెం బరకగా పట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇంకా పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక గరిటె పెసరపిండిని అయితే వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని, మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీని మీద ఆనియన్స్ కొన్ని వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు ఉప్మానైతే దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రెండో వైపు కాలిందో చూసుకొని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ దీంట్లో కాంబినేషన్గా పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా పెసరపిండి. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను పెసరట్టు. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.